ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 10. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 34, 35 మరియు 36 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలమైన సన్నిధి మిమ్ములను ఆవరించునుగాక. ఆయన సన్నిధి మీకు తోడుగా లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. మోషే చెప్పాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మలను ఇక్కడి నుండి నీవు తోడుకొని వెళ్ళవద్దు. ఆ మాట మన మాటగా కూడా మారాలి. ఆయన సన్నిధి మనతో కూడా నడిచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, అమాలేకీయులు వీరందరూ కూడా పారిపోతారు. వీరందరూ నిన్ను విడిచిపెట్టి వారు వెనకకు మరలిపోతారు. ఆయన సన్నిధి ఈరోజంతా కూడా మీకు తోడై ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు అరిచిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 10వ వచనం. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు రాజు ప్రధాన అపోస్తలుడైన పేతురుని పట్టి బంధించి చెరసాలలో వేయించాడు. అంతకుముందు యాకోబుని ఖడ్గంతో చంపించాడు. దయా కనికరం లేనటువంటి క్రూరుడైన ఈ హేరోదు పేతురు మీద ఎలాంటి జాలి చూపలేదు. అవి పస్కా పండుగ దినాలు. ఈ పండగ హడావిడిలో యూదా ప్రజలున్నారు. ఒకవేళ పేతుర్ని ఆ పండుగ దినాల్లో ఏదైనా చేస్తే ఏ సమస్య ఎటుండి వచ్చి పడుతుందో అని కాస్త ఆలోచించి పేతుర్ని చెరసాలలో బంధించి వేశాడు. 16 మంది సైనికులకు అతన్ని అప్పగించాడు. ఇక రేపటి దినాన్న పేతుర్ని బయటికి తీసుకొచ్చి ఆ యూదులకు ఇష్టమైనటువంటి ఒక పని పేతురు ఎడల జరిగించడానికి అతడు సంసిద్ధుడై ఉన్నాడు. యూదులకు ఇష్టమైన పని ఏంటో తెలుసా? ప్రభు యొక్క శిష్యులను, ముఖ్యంగా ఈ యొక్క పేతురుని తదితర అపోస్తలుని చంపివేయడమే. వారికి ఇష్టమైనటువంటి కార్యాన్ని ఈ హేరోదు రాజు ఒకవేళ చేసినట్టయితే 4 కాలాల పాటు తన పదవిని కాపాడుకోవచ్చు. ఇలా సాగిపోయినాయి హేరోదు యొక్క ఆలోచనలు. పేతురుని బంధించాడు. ఇక రేపటి దినాన్న పేతురు వధించబడతాడు. కానీ చక్కగా నిద్రపోయాడు పేతురు. ఆ రాత్రే దేవుడు ఒక అద్భుతాన్ని చేయడం మొదలుపెట్టాడు. చాలాసార్లు మనం చివరి గడియల్లో దేవుని కృపచేత ఆదరించబడతాం. ఎందుకని? సమస్య ప్రారంభంలోనే దేవుడు మనకు సహాయం చేయకూడదా? చేయగలడు. కానీ అనేకసార్లు ఆయన మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో మనకి రుజువు చేస్తాడు.
పేతురును కూడా అనేక దినాలు చెరసాల ఉన్న తర్వాత ఇక అతడు చంపబడతాడనంగా ఆ రాత్రి దేవుడు రంగంలోకి ఒక దూతను పంపించాడు. ఆ దూత వచ్చాడు, పేతురును తట్టాడు, సంఖ్యలు ఊడిపడ్డాయి. పేతురు చెప్పులు వేసుకున్నాడు, దూత ముందు నడుస్తున్నాడు. మొదటి కావలి, రెండవ కావలిని ఇద్దరు దాటుకుంటూ వెళ్ళారు. పట్టణానికి వెళ్ళే ఇనుప గవిని దగ్గరకు వచ్చారు. ఆ ఇనుప గవిని దానంతట అదే వారికి తెరుచుకొనెను అని వాక్యములో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఎదుట ఉన్నటువంటి ఆ సమస్య, మీరు అనుభవిస్తున్న ఆ వ్యాధి, మీరు పోరాడుతున్న ఆ శత్రువులు, మీకు వ్యతిరేకంగా లేచిన మంత్రప్రయోగాలు ఇనుప గవినిలాగా మీ ఎదుట నిలిచి మిమ్మల్ని వెక్కిరిస్తున్నాయేమో. అయితే దేవుని సన్నిధి మీతో కూడా ఉండగా ఆ ఇనుప గవిని మీకు త్రోవ చూపిస్తుంది. దానంతట అదే తెరుచుకుంటుంది. ఏ ఇనుప గవిని మీ ఎదుట ఉండి మిమ్మలను భయాందోళనలకు గురి చేస్తుందో ఆ ఇనుప గవిని ఒక దెబ్బతో దేవుడు దాన్ని తెరవబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎంత మాత్రమును కూడా భయానికి చోటియవద్దు. నీవు ప్రభు నీ పక్షముగా ఉన్నాడని తెలుసుకో. నిన్ను ఆయన ఎన్నడూ విడిచి వెళ్ళడని నీవు గ్రహించాలని ప్రభు నామములో మీకు తెలియచేస్తున్నాను. మీ ఇనుప గవిని దానంతట అదే తెరుచుకోవడం ఈ దినాలలో మీరు చూడబోతున్నారు. దేవుని వాక్కు మీతో ఈ దినాన మాట్లాడుచుండగా, ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే నీవు ధైర్యం తెచ్చుకోవాలని, నిబ్బరం కలిగి ఉండాలని నేను దేవుని దాసునిగా మీకు బోధిస్తున్నాను. ఇప్పుడే ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు పొందుకుందురుగాక. ఆయన తట్టే చూడండి, ఆయన వైపు అడుగులు వేయండి. ఆయన తట్టు మీరు తిరిగిన ఎడల ఆయన మీ తట్టు తిరుగుతాడు. విజయానికి ఇదే రహస్యం. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు చూపిన విస్తారమైనటువంటి కృపను బట్టి వందనములు నాయన. మా ఎదుట ఉన్న ఇనుప గవునులు యేసు నామములో అవి తెరవబడునుగాక. మమ్మల్ని ఆటంకపరిచి మమ్మల్ని భయానికి గురిచేసి మమ్మల్ని శోధించే ప్రతి ఇనుప గవిని ఈరోజే యేసుక్రీస్తు నామములో బ్రద్దలైపోవునుగాక. మమ్మల్ని ఆటంకపరిచిన ఆ ఇనుప గవిని నిశ్చయముగా ప్రభువా మీరు మా కొరకు తెరవబోతున్నారు. దాని గుండా మేము అద్భుతమైనటువంటి పట్టణానికి, సమాధానపురానికి వెళ్ళబోతున్నాం. అట్టి నిరీక్షణ గలవారమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రియులను కనికరించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.